Hello, people. Welcome back our channel KVLM The Traveler. నేను మీ కార్తికేయ విర్యాల. నేను మళ్ళీ మీకు ఒక కొత్త మకావ్ ప్రయాణంలో భాగంగా ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుంది. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది గాయస్. అండ్ ఒక లైక్, ఒక చిన్న కామెంటు చాలు గాయస్. అండ్ మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా నేను అద్భుతమైన సినిమాలు వీడియోస్ చేస్తాను, మంచి మంచి దేశాలు చూపిస్తాను గాయస్. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చి ఇక్కడ మూవీ థియేటర్ గాయస్. ఇక్కడ ఒక సినిమా ఆడుతుంది, ఆ భాషలో మనకు తెలియదు కదా, చైనీస్లో. ఈ సినిమా థియేటర్ విజిట్ చేసాం. ఇప్పుడే థియేటర్లో సినిమా రిలీజ్ అయింది, సరే సినిమా అయిపోయింది ఇప్పుడు. అయితే ఆడియన్స్కి మేనేజ్మెంట్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం రండి. అంటే సినిమాల పరిస్థితి చైనాలో అంత దారుణంగా ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఒక నూడిల్స్ ప్యాకెట్ ఇస్తున్నారు ఒక్కొక్క ఆడియన్కి. ఇక్కడ టికెట్ ఇవ్వాలి, వాళ్ళు నూడిల్స్ ప్యాకెట్ తీసుకోవాలి. అదిగోండి, చాలా పెద్ద ప్యాకెట్ అది, నూడిల్స్ ప్యాకెట్ చూడండి. అది ఇక్కడ ఏంటంటే థియేటర్లకు వెళ్ళి సినిమా చూసే వాళ్ళు తక్కువ, అందరూ క్యాసినోలు, పబ్బులు, క్లబ్బుల్లో తిరుగుళ్ళు ఎక్కువ. వీడు ఇక్కడ థియేటర్ పెట్టడం, అదేదో మనకి పాత సినిమాలో సామెత ఉంది కదా, సినిమా థియేటర్లో ఎక్కువ మొత్తం లేడీ ఆడియన్సే వస్తే ఎక్కువ నష్టపోయేది ఎవడరా అని చెప్పేసి అంటే సైకిల్ స్టాండర్డ్ అని అంటారు కదా. అట్లాగే ఈ దేశంలో ఇన్ని క్యాసినోలు, ఇన్ని నైట్ క్లబ్లు, ఇన్ని పబ్బులు, ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉంటే ఇక్కడ థియేటర్ కడితే సినిమాకి వచ్చి గంట 2 గంటలు ఎవడ కూర్చుంటాడు గాయస్. సో అందుకనే సినిమాల పరిస్థితి బాగాలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చూశారుగా, ఒక పెద్ద నూడిల్స్ ప్యాకెట్ ఇస్తున్నారన్నమాట. అంటే ముందే అనౌన్స్ చేసే ఉంటారులే ముందే. ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో వెళ్ళిపోకూడదు కదా, నూడిల్స్ ప్యాకెట్ ముందే ఇస్తే సినిమా థియేటర్కి వెళ్తారో లేదో కూడా తెలియదు కాబట్టి, సినిమా అయిపోయిన తర్వాత బుద్ధిగా వచ్చి టికెట్ ఇస్తే ఆ టికెట్ తీసుకొని వాళ్ళు నూడిల్స్ ప్యాకెట్ ఇస్తున్నారు. ప్రీప్లాన్డ్గా సంచులు కూడా తెచ్చుకున్నారు అందరు ముందే. ఏముంది, 4 వచ్చారంటే థియేటర్కి ఒక వారం రోజు సరిపో నూడిల్స్ వస్తాయి వాళ్ళకి. సో అది గాయస్ సినిమాల పరిస్థితి. రాబోయే రోజులు గడ్డుకాలం సినిమాలకు స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు నేను ఒక సినిమా దర్శకుడిని. బట్ ఇప్పుడు సినిమాలు థియేటర్కి వెళ్ళి ఆడే పరిస్థితి లేదు, అండ్ ఓటీటీలోనే వెళ్తున్నాయి కాబట్టి పరిస్థితి అక్కడ ఉందన్నమాట సింబాలిక్గా. చూడండి గాయస్, ఇది ఒక సెకండ్ హ్యాండ్ అంటే దుకాణం అనమాట. అంటే ఏంటంటే మన ఎర్రగడ్డ సంత లాంటిది ఇది. బట్ ఇది 365 days ఉంటుంది. మన ఎర్రగడ్డ సంత ఆదివారం ఒకసారి పెడతారు. ఇక్కడ అన్ని రకాల సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ దొరుకుతాయి గాయస్. అండ్ అండర్వేర్లు కాడ నుంచి బట్టలు, షర్టర్లు, ప్యాంట్లు, షర్ట్లు, అండర్వేర్లు కాడ నుంచి పాత బట్టలు దొరుకుతున్నాయి. అండ్ ఇకపోతే హోమ్ నీడ్స్, అప్లయన్స్, స్టవ్లు, ఫ్రిడ్జ్లు అండ్ మైక్రోవేవ్స్ అండ్ సెల్ ఫోన్లు కూడా అమ్ముతున్నారు ఇక్కడ సెకండ్ హ్యాండ్స్. రకరకాల అన్నీ మనం ఉపయోగించే హోమ్ నీడ్స్ అన్నీ ఇక్కడ అద్భుతంగా దొరుకుతున్నాయి అన్నమాట మార్కెట్లోకి. జస్ట్ అలా విజిట్ చేసి వచ్చాము సరదాగా. మేము వచ్చే దారిలో ఉంది, అలా ఒక లుక్ వేసుకొని వచ్చాము అనమాట. అంటే ప్రతి సిటీకి ఒక కోణం ఉంటుంది అనమాట. ఇది ఎంత పెద్ద రిచ్ కంట్రీ అయినా పేదవాళ్ళు కూడా బతకడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎందుకంటే సర్వే అవ్వచ్చు ఎవడైనా సరే అనేది అది సింబాలిక్ అనమాట. మన హైదరాబాద్ పట్టణంలో చూడండి, కోటీశ్వరుడు ఇక్కడ లివింగ్ ఉండొచ్చు, అండ్ చిన్న చిత్తగా పీపుల్ కూడా బతకవచ్చు హ్యాపీగా. ఎందుకంటే అందరికీ, సామాన్యులు అందరికీ అందుబాటులో ఉంటాయి అన్నమాట నిత్యావసర వస్తువులు కానీ, మనం ఉపయోగించే బట్టలు అండ్ హోమ్ నీడ్స్ అన్నీ ఏదైనా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ప్రతి దేశంలో దొరుకుతాయి, ప్రతి సిటీలో దొరుకుతాయి. అదనమాట మనం అనుకుంటాం కదా, అమెరికాలో కూడా హోమ్లెస్ పీపుల్ ఉన్నారు. మన యూట్యూబ్ సోదరులు చాలామంది చూపించారు ఆ వీడియోస్.
ఎంత అగ్రరాజ్యమైనా ఎంత గొప్ప కంట్రీస్ అయినా ఒక నెగిటివ్ షేడ్ అనేది ఉంటుందన్నమాట. సో అది గైస్ చూడండి ఈ గోల్డెన్ సిటీ ఎలా ఉందో చూడండి. ఆ రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయి, ఎంత అద్భుతంగా బిల్డ్ చేశారు. 100 years కాదు, 200 కాదు, 500 years అయినా రోడ్డు చెక్ చేయగలరు, అంత అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇంకా ఎంత చెప్పినా తక్కువే గైస్. ఐ లవ్ మకావ్ అనమాట. ఎవడన్నా ఇష్టపడతాడు ఇక్కడ, ప్రేమలో పడిపోతాడు మకావ్తో. ఫస్ట్ బ్యాంకాక్తో అందరూ పడతారు మన ప్రజలందరూ. తర్వాత నేను ఒక డిఫరెంట్గా ఉంటుందేమో ఈ చైనా డిఫరెంట్ అనుకున్నా, కానీ చాలా 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 బాగుంది చైనా, అద్భుతంగా ఉంది. అండ్ సూపర్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా, అప్పటికప్పుడు చేస్తే అయ్యేది కాదు. మనకన్నా ముందు తరం వాళ్ళు పునాదులు వేస్తే తప్ప ఇప్పుడు మనం పునాది కాడ నుంచి ఎదగాలంటే చాలా కష్టం గైస్. సరే, ఇప్పుడు కూడా మన దేశంలో మంచి నాయకులు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు తాపత్రయపడుతున్నారు మేక్ ఇన్ ఇండియా అని, మేడ్ ఇన్ ఇండియా అని. గుండె సూది నుంచి విమానం వరకు మనమే తయారు చేసుకుందామని ఆరాటపడుతున్నారు. లెట్స్ సీ. ఇప్పుడైతే మన ముందు తరం వాళ్ళకైనా అద్భుతమైన భారతదేశాన్ని ఇటువంటి దేశాలకు పోటీ పడే విధంగా తయారవుతుందని మనం ఆశిద్దాం. అండ్ చూడండి అసలు ఇలా గల్లీలు రోడ్లు ఉన్నాయా ఇక్కడ చూడండి. ఈ రోడ్లు అంటే మన ఓల్డ్ సిటీలో రోడ్లలాగే ఉన్నాయి, కానీ నీట్ అండ్ క్లీను, నో ట్రాఫిక్. 24/7 ఎలాగ ఉంటాయి రోడ్లు, పెద్ద ట్రాఫిక్ కనపడదు. 1-2 రోడ్లు మెయిన్ రోడ్లలో తప్ప. ఇక్కడ కార్లు కూడా తిరుగుతాయి, కానీ వీడికి ఎదురు ఎవడు రాడు మరి. అంటే వాళ్ళకి తెలుసు, ఎక్కడ బోర్డులు కూడా ఉండవు ఇది 1 way అని, కానీ అక్కడ పీపులే తిరుగుతూ ఉంటాడు. అక్కడ పీపుల్ అంటే రెగ్యులర్గా తిరుగులే తప్ప మ్యాక్సిమం ఎవడ పడతాడు అక్కడ వెహికల్స్. ఎవడకాడే బస్సులు వాకింగ్లోనే ఎక్కువ నాకు కనపడుతున్నారు పీపుల్. ఈ కారులో తిరిగే వాళ్ళందరూ మరి ఇక్కడ వ్యాపారస్తులు అయి ఉండొచ్చు. ఉద్యోగస్తులు అయితే ఖచ్చితంగా బస్సులే వాడుతున్నారు. ఒక్కొక్క క్యాసినోలో 200-300 మంది పనిచేస్తున్నారు, వాళ్ళ సొంత బస్సులో తిరుగుతున్నారు. 2-3 కాదు, వేలల్లో ఉన్నారు. సారీ, నేను చెప్పడం తప్పు చెప్తున్నాను. 2-3 వేల మంది పనిచేస్తున్నారు. 10,000 దాకా కూడా పనిచేస్తున్నారు ఒక్కొక్క క్యాసినోలో. అంటే 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు పనిచేస్తారు కదా. మొత్తం ఒక్కొక్క క్యాసినోలో ఒక 1000 టేబుల్స్ ఉంటాయి. అంటే 1000 మంది ఆపరేటర్స్ కావాలి, దాని మీద సెక్యూరిటీ, దాని మీద రకరకాల క్యాషియర్స్, రకరకాల ఎంప్లాయ్మెంట్ ఉంది ఇక్కడ. మా మిత్రుడు చెప్పాడు, ఆయన అంటే వీళ్ళందరూ ఏ గ్రేడ్ సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళు. అంటే మొత్తం వీళ్ళు షూటు బూట్ వేసుకుని ఉంటున్నారు, కోట్లు గిట్లు ఇచ్చారు వాళ్ళకి మొత్తం అఫీషియల్గా. మన ఫారిన్ కంట్రీలో FBI ఏజెంట్లు లాగా షూట్ వేసుకొని తిరుగుతున్నారు. శాలరీస్ కూడా బాగానే ఉన్నాయని చెప్పాడు మా సోదరుడు. ఆ బిల్డింగ్ చూడండి బాగా ఎంత కలర్ఫుల్గా, అసలు ఎంత బాగుందో. అవన్నీ పాత బిల్డింగ్లు, పోర్చుగీస్ కాలం నాటి. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ మార్క్ ఆఫ్ సిటీస్ నిర్మించుకున్నారు. మరి బ్రిటిష్ వాళ్ళు ఇంత పోరంపోకునా కొడుకులు అలా లండన్ ఒక్కదాన్నే అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. లండనే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. వాళ్ళు 200 సంవత్సరాలు మన సంకనాకి మన సొమ్ములు దోచుకొని మనల్ని బానిసలుగా చేసి నా కొడుకులు ఇంత చేశారు. మన కష్టార్జితాన్ని, మన చెమటనంతా దోసుకుపోయారు. కానీ మన దేశాన్ని అసలు ఒక రోడ్లు వేయలేదు సరిగా, ఒక సిటీలు నిర్మించలేదు నా కొడుకులు. చెత్త నా కొడుకులు అసలు ఎంత వాళ్ళ వల్లే మన భవిష్యత్తు నాశనం అయిపోయింది అనుకోవచ్చు. కానీ ఇది రాకముందు మనం ఇంకా గొప్పగా ఉంది మన భారతదేశం. అది గాయస్, ఇవన్నీ చరిత్ర గురించి మనం ఏం మాట్లాడుకున్నా తక్కువ అవుతుంది. చాలామంది మాట్లాడేశారు, మనం బచ్చగాలం. ఇదిగోండి ఈ చెట్లు ఇక్కడ అమ్ముతున్నారు ఫామ్లో. అంటే పండగ కదా, డెకరేషన్ కోసం అందరూ కొనుక్కెళ్తారా రెంట్కి ఇస్తారో మనకు తెలియదు. ప్రతి షాప్లోనూ, ప్రతి మాల్స్లోనూ, ప్రతి క్యాసినోలోనూ ఎంట్రన్స్లు ఇవి ఉండాలి.
మనం కనుక మనీ మనీ ప్లాంట్స్ పెడతాం కదా, ఆ టైప్లో వీళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కూడా అండ్ ఒక సెంటిమెంట్ లాగా వాళ్ళు భావిస్తున్నట్టు ఉన్నారు దాన్ని. మనమేమో మనీ ప్లాంట్స్ ఇళ్ళల్లో పాత పెట్టుకుంటాం కదా, వాళ్ళు అట్లా పండక్కి ఆ చెట్లు అని నిమ్మకాయల్లో ఉన్నాయి లైవ్. అంత చిన్న చెట్లకి కాసినాయి, కాసేసి ఉన్నాయి ఆ చెట్లకి. ఓ నాయన, ఏంటి సన్సెట్టా? అది కాదు విషయం. ఇగో ఈ మా హోటల్ పక్కనే ఉంటుంది ఇది, సోపిటల్ పాండి 16. ఇక్కడ జీవితం అంతా గడిచిపోయింది మాకు అన్ని రోజులు. ఇగోండి మన వీడు హెయిర్ స్టైల్ చూడండి ఎంత బాగుందో, స్టైలిష్ రాజా. విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ వెనకాలే సముద్రం ఉంటుంది. ఇంత భారీ భవనాన్ని సీసోర్ పక్కనే నిర్మించారు. అటు పక్క షిప్ యార్డ్ అనమాట. ఇది ఒక చిన్నదే షిప్ యార్డ్, అంటే ఒక చిన్న షిప్ యార్డ్ ఇది. మరి ఇది అంటే ఇంటర్నేషనల్ కాదనుకుంటే, ఇది డొమెస్టిక్ అనుకుంటే. చైనాకి ఈ మకా హాంకాంగ్ చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇది చిన్నదనమాట, పెద్దది కాదు. పెద్ద పెద్ద షిప్పులు ఏమి రావట్లేదు, ఒక మాదిరి షిప్పులు వస్తున్నాయి ఇవి అన్నమాట. సో గాయస్, మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి నేను స్వీట్ అండ్ షార్ట్గా చేస్తున్నాను, మీ ఓపిక పరీక్షలాగా. చూస్తూ ఉండండి గాయస్, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, వస్తూ ఉంటాయి బ్యాక్ టు బ్యాక్. దానికన్నా ముందు మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది కూడా ఒక చిన్నపాటి కాస్ట్లీయర్ సిటీయే గాయస్ మన 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 దేశంతో పోల్చుకుంటే. ఎందుకంటే ఇక్కడ కరెన్సీ మనకన్నా 9% ఎక్కువ అనమాట. అంటే 1:10. మన ₹1, వాళ్ళది ₹1, మనకు ₹10 అనమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళ 100 మనకు 1000, వాళ్ళ 1000 మనకు 10,000. సో అది మ్యాటర్. ఇదంతా క్యాసినో లోపల పార్కింగ్ ఏరియా అనమాట. ఇదంతా మొత్తం లోపల కింద ఏమన్నా సెల్లార్ ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడెక్కడ ఒక బండి పార్క్ చేయడం కుదరదు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.